మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మనం జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. పులిగొండ పట్టణ కమిటీ మండల కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మన ఆయట్పవన్ రవీంద్ర గారు. వీళ్ళకి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే 20 సంవత్సరాల నుండి మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పదవి లేకున్నా సరే పులిగొండ మండలంలో అభివృద్ధి పదంలో చాలా ముందుండి ప్రతి ఒక్కరికి పేదవాడికి ప్రతి ఒక్కరికి నేనున్నా అని ఏ ఆపద వచ్చినా నేనున్నా అని ముందుండి అన్ని సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఒలిగొండ మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి సీసీ రోడ్లు ప్రతి ఒక్క గ్రామం రాగానే ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బునాది కానుకల గురించి మొన్న 263 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. రైతుల పక్షాన రైతుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి రైతుల పక్షాన రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బసపురం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇంతవరకు పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల్ని మొన్న మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కొన్ని డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది బసపురం భూ నిర్వాసితులకు కూడా. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా మన ఒలిగొండ పట్టణం కానీ భువనగిరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో మన ఎమ్మెల్యే గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు ఆశీర్వచనాలు ఇస్తూ భగవంతుడు ముందుండి నడిపేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నో సేవలు చేసి ఒలిగొండ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. వారే కాకుండా కుంభం వంశం కూడా ఈరోజు కాకుండా ఎన్నో తరాల నుంచి కూడా ఈ యొక్క ఒలిగొండ పట్టణానికి చెరువు వేయించారు, రైల్వే స్టేషన్ వేయించారు, సబ్ స్టేషన్ వేయించారు, బస్టాండ్ కట్టించారు. మండల అభివృద్ధి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసు కార్యాలయం పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ఈ ఒలిగొండ పట్టణానికి మండల అండ్ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపించారని ఆ యొక్క సేవల్ని గుర్తించి ఈరోజు భువనగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టి ఎమ్మెల్యేగా ముందుకు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంకా ఆయన గవర్నమెంట్ పక్షాన ఆయన పర్సనల్గా చేసిన కార్యక్రమాలు కాకుండా గవర్నమెంట్ పక్షాన కూడా ఇంకెన్నో సేవలు చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంకా 100 ఏళ్ళు ఇలానే చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మినిస్టర్ కూడా అవకాశం రావాలి, ఇంకా వస్తే కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఒలిగొండ ముద్దుబిడ్డ ప్రస్తుత శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ అనిల్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చి సంపాదించుకునేందుకు రాలే, ప్రజల సేవ చేసి మన భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఒక గత 10-15 ఏళ్ల సంధి ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న 40 ఏళ్ల చరిత్ర తిరగరాసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను 14 నెలల్లో మనకు 3 కాలువలకు 500 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగినది. అది ముఖ్యమంత్రి ద్వారా స్థానిక మినిస్టర్ల ద్వారా బట్టి ఎంతో కష్టపడి ఆ 500 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ కాలువలు త్వరలో స్టార్ట్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే అనిల్ రెడ్డి గారికి పూర్తిగా ఏ స్వార్థము కూడా లేదు, ప్రజాసేవ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ ప్రజలకు సాగునీరు, తాగునీరు, రోడ్లు, ముఖ్యంగా విద్య వైద్య గురించి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఈ వ్యక్తిని మనం కాపాడుకోవాలి, ఈ వ్యక్తిని మనం బలపరచాలి. ఎప్పటికైనా ఈ వ్యక్తిని మనం ఎన్నుండి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మన ప్రియతమ నేత భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన 100 మంది కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, మండల నాయకులు మరియు జిల్లా నాయకులు మరియు గ్రామ నాయకులు, ప్రతి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి అభిమానులు అందరూ ఇక్కడ విచ్చేసి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. అదేవిధంగా గత 20 ఏళ్ళుగా ఒలిగొండ గ్రామానికి ఆయన చేస్తున్న సేవలు మరవలేనివి. అదేవిధంగా 20 ఏళ్ళ కంటే ముందు కుంభం రమణారెడ్డి సార్ కూడా ఎన్నో ఏళ్ళుగా 45 ఏళ్ళుగా ఏకదాటిగా ఇక్కడ గ్రామ సర్పంచ్గా చేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాడు. అదే బాటలో మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు ప్రతి ఇంట్లో కష్టం వచ్చిందంటే ఒక అన్నలాగా, ఒక ఇంటి పెద్దలాగా, ప్రతి కుటుంబం కష్టం వచ్చిందంటే మేము చూసే పెద్ద దిక్కు మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు. ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని నిండు నూరేళ్ళు బతకాలని ఆయనకు ముందు రోజులలో
ఒక మినిస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగానే ఇన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా సొంత నిధులతోని చెరుకా నుంచి మాకు రైల్వే స్టేషన్ దగ్గర వరకు మట్టి రోడ్డు నిర్వహించడమే కాకుండా సీసీ రోడ్డు కూడా వేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గల్లీ గొల్లి ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా ఆయన కంట్రిబ్యూషన్ ద్వారా ప్రతి గల్లీ సీసీ రోడ్డు చేశాడు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్వహించాడు. అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు ఆ భగవంతుడు ఒలిగొండ రాముడు ఆయనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మండల పార్టీకి, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షునికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు బత్తిన సాదేవు, బత్తిన లింగయ్య గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఒలిగొండలో ఏర్పాటు చేసినటువంటి పట్టణ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో లలిత కలెక్షన్ ముందు ఒలిగొండ సెంటర్లో కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఒలిగొండ పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఆయన పేరును అర్చన చేయించి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని ఈ యొక్క మండలం అండ్ పట్టణానికి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి ఈ ఒలిగొండ మండలం చెందాలని ఆయన నాయకత్వంలో కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒక 2 మాటలు చెప్పాలంటే సందర్భం కాదు కానీ 2 మాటలు చెప్పాలంటే అనిల్ కుమార్ రెడ్డి గారి సేవల్ని 2 మాటల్లో గుర్తు చేసుకుంటాం. ఈ రోజు కాదు, ఆనాడు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆయనకు పదవి వచ్చి మొన్ననే సంవత్సరంన్నర అవుతుంది. అంతేగాని 20 సంవత్సరాల నుంచి ఆయన సేవలు ఇక్కడ ఈ మండల ప్రజల, కార్యకర్తల, కాంగ్రెస్ నాయకుల ఆశాజ్యోతి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి శాసనసభ్యులు, మన ప్రియతమ నేత గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ప్రింట్ అండ్ మీడియా పత్రికా విలేకరులకు మరి ధన్యవాదాలు. ఈరోజు మాకు ఎంతో సంతోషమైన దినం. ఎందుకంటే ఎమ్మెల్యేగా 2వసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు శుభాభినందనగా ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి, మళ్ళీ ఆయన మంత్రి పదవిలో కూడా చూడాలనే ఆలోచన మాకు అందరికీ ఉంది. ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అంటే ఈరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు వచ్చిన వ్యక్తి కాదు. దాదాపుగా 2003వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో మాకు దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీకి కొంత ఫండ్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చేయూతను చేయించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దాదాపుగా మేము కూడా 1998 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి అందరూ మన్ననలు పొందుకుంటూ మన నాయకుడు కూడా ఇది 16వ జన్మదిన వేడుక నేను అధ్యక్షునిగా జరుపుకోవడం, ఆయన జన్మదిన వేడుకలలో పాల్గొని నాకు ఆ అదృష్టం కూడా కలిగింది. ఎందుకంటే 16 సంవత్సరాలు ఒక నాయకుని కింద జన్మదినం నడుపుకోవడం అంటే గొప్ప విషయం అనుకుంటాను నేనంటే. ఎందుకంటే ఇవాళ రేపు ఒక నాయకుడిని నమ్ముకున్న వ్యక్తి 3వ రోజు ఒక 2-3 నెలల తర్వాతనే నాయకుల మధ్యన విభేదాలు చేదో జరుపుకుంటారు. కానీ అటువంటి వ్యక్తి అంటే ఆయనకు అనుసంధానంగా అందరం ఉండుకుంటూ ఆయనను కూడా కనీసం ఒక్కరిని కూడా ఇంత నొప్పించే వ్యక్తి కూడా కాదు. అదే విషయంలో అందరూ కూడా కార్యకర్తలైనా నాయకులైనా పనిచేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. మాకు సంతోషమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడం, అందులో మన నాయకుడు గెలవడం కూడా గొప్ప విషయం. అది 40 సంవత్సరాల చరిత్రను భువనగిరిలో తిరగరాసి భువనగిరి కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం కూడా ఆయన గొప్పతనమే. ఎందుకంటే ఎంతోమంది పోతారు కానీ పేదలకు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని వ్యవహారాలు ఉన్నా కూడా ఏదో ఒక ఇట్లా పోటీ చేసి మళ్ళా ఓడిపోగానే బయటికి పోయి వెళ్ళిపోతాడు. కానీ మన ఎమ్మెల్యే గారు అట్లా కాదు. ప్రతి అణువును భువనగిరి శాసనసభ అంటే శాసన ఏరియా మొత్తము అణువున తిరిగి ఏ కార్యకర్తకు ఏ విధం ఉంది, ఎక్కడ ఏం లోటు ఉంది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి మన నాయకుడు. అందుకే ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సరే ఏదైనా సరే కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించి మన నాయకునికి ఎమ్మెల్యేగా ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం కూడా మన గొప్పతనం, మన యొక్క అభిమానం. అందరూ కూడా అదే అభిమానంతో ఉండి మళ్ళీ ఎన్నోసార్లు గెలిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఎన్నోసార్లు కూడా
ఇటువంటి వేడుకలు జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చేయవలసింది ఏంటంటే ప్రతి పేద ప్రజలకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ అందరూ కూడా ఉన్న స్థాయిలో ఉండి పార్టీ ప్రభుత్వం ఏది ఉంటే అటు పోతారు. కానీ మనకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నదంటే అట్టడుగు వర్గాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాయి. వారికి మరొకసారి చేతులిచ్చి మొక్కుతున్నాం. ఎందుకంటే వారి అండతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారి దళితులు కానీ ఎవ్వరు కానీ ఫస్ట్ రేపు జరగబోయే కార్యక్రమాలలో కూడా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ పింఛన్లు కానీ ఇంకా పోతే రేషన్ కార్డులు కూడా అందరికీ ప్రతి పేదవాడికి అందేటట్టు చూస్తాం. కానీ ఉన్నోళ్ళకి ఎవరికో చేసి పైరోలు చేసుకొని నా ఎమ్మెల్యే దగ్గరికి పోతే వస్తుందేమో వీళ్ళ దగ్గరికి పోతే వస్తుందేమో అనుకోవడం అది నిజంగా అది మంచిది కాదు. ఫస్ట్ మన ఊళ్ళో ఎవరికి లేవు, పేదవాళ్ళు ఎవరెవరో చూడాలి. వాళ్ళని చూసిన తర్వాత మిగతా వాళ్ళని యూజ్ చేసుకోవాలి. కానీ ఏ నాయకుని దగ్గర పోయి నాకు ఇది కావాలి అది కావాలి, మనకు ఉన్నది యూజ్ చేసుకోవాలి. మనకు ఉన్నట్టు దానికి ఇప్పుడు మా ఏరియాకు మాకు పెద్ద సమస్య బునాది గాని సమస్య. ఆ సమస్య మొన్న ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా బునాది గాని కాలం వెంబడి తిరిగి ఆయనకు తెలిసింది. ఎందుకంటే అరే ఈ ప్రాంతం మొత్తము నిజంగా కూడా నీటి సమస్య బాగుందని ఫస్ట్ రాగానే ఆ బునాది గాని చెరువు సమస్యను తీర్చడం 200 మామూలుగా కాదు 263 కోట్లు మంజూరు చేయడం అంటే పెద్ద సమస్య, మామూలు విషయం కాదు. ఆయన ఈ ప్రాంతాన్ని నీటి వసతి లేదంటే కనీసం ఒక 34 విలేజ్లు ఉన్నాయి. ఆ సమస్యను తీర్చడం జరిగింది. దాన్ని అతి త్వరలో పూర్తి చేసి ఈ నీటి సమస్యను పూర్తి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయితే ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటానికి కూడా రైతులందరూ ఉన్నారని మేము కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి జై హింద్ జై